ప్రమద 4వ భాగం. 3వ భాగంలో సారథికి ఉద్యోగం వచ్చి ప్రమదను పెళ్లి చేసుకుంటాడు. ప్రమద సారథి కొత్త కాపురం మొదలు పెడతారు. ఇక విమల కూడా భర్తతో సంతోషంగా ఉంటుంది. ఎటొచ్చి సారథి అన్న మాత్రం మావయ్యను పోగొట్టుకొని భార్య చెప్పు చేతల్లో బాధలు పడుతూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. నీ పద్ధతి నాకేం నచ్చలేదయ్యా సారథి. ఏమిటి సార్ మీరనేది? అవునయ్యా, నేననేది కరెక్టే. నాకేం అర్థం కావటం లేదు సార్, సూటిగా చెప్పండి. అంతకుముందు ఆఫీసర్ నుండి పిలుపు రాగా ఆయన ఎదుట నిలిచాడు సారథి. ముందు నువ్వు కూర్చో, చెప్తాను. పర్లేదు చెప్పండి సార్, నా వల్ల జరుగుతున్న నేరం ఏమిటి చెప్తే సరిదిద్దుకుంటాను. ఆ మాటలో తనలో తప్పు లేనే లేనప్పుడు ఆఫీసరు వేలెత్తి చూపేది ఏమీ ఉండదనే నమ్మకం. నువ్వు ముక్కుకు సూటిగా పోయేవాడివని నాకు తెలుసు. ఈ ఆఫీస్లో అడుగుపెట్టిన నాడే ఆ విషయం గ్రహించాను. సర్వీస్లో ఓనమాలు నేరుస్తున్నవాడివి కాబట్టి నీ మనసు చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలనే వాడివై ఉంటావు. కానీ చూడు సారథి, మనం మంచిగా బ్రతకాలని చూసినా పరిసరాలు పరిస్థితులు తిరగబడవచ్చు. అందుకని నువ్వు వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి కొంచెంగా. అంటే మీరనేది నువ్వు నిష్టగానే ఉండు, కాదనేదెవరు. కానీ నీ వల్ల ఇతరులకు బాధ కలగటం ఏం బాగుంటుంది చెప్పు. ఇప్పుడు ఇతరులకు నేను కలిగించిన కష్టాలు ఏమిటి సార్? ఈ ఆఫీస్లో జనం ఉన్నారు చూసావు, మహా గడుసు పిండాలు. పేరుకు నేను ఆఫీసర్నైనా కొందరికి నాకంటే చాలా ఎక్కువ సర్వీసు. నాలాంటి వాళ్ళని నీలాంటి వారిని చాలామందిని చూశాం అనే రకాలు. కాబట్టి వారి జోలికి పోవటం. నేను వాళ్ళ విషయాల్లో కల్పించుకుంది ఏమీ లేదు సార్. నా సీటు విషయంలో మాత్రం ఎలాంటి పట్టువిడుపులకు స్థానం ఇవ్వను. మిగతా వారి విషయం నాకు అనవసరం. ఈ దేశానికి నేనొక్కడినే ఉద్భవించాలని నేను అనుకోవటం లేదు. నన్ను నేను సరియైన పంథాలో నడిపించుకోవాలనే నా కోరిక. కావచ్చు సారథి, కానీ నీ వరకు నువ్వు కరెక్ట్గా ఉండడం వల్ల అవతల వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒక్క మాట. మీరు చాలా సిన్సియర్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నారని అందరూ అంటారు. కానీ మరి మీరిలా మీ సబార్డినేట్స్లోని అవినీతిని సమర్థించటం. ఇప్పటికీ సరైన పాయింట్కి వచ్చావు. ఇంత సర్వీస్లో ఈనాటికి లంచం అంటే అర్థం తెలుసు, కానీ దానికి ఆశపడటం అనేది ఎరగను. నాకు నీలాంటి ఆశయాలున్నాయి. కానీ లోకంలో మనం బ్రతకాలంటే లోకం పోకడతో సర్దుకుపోవాలి. ఈ ఆఫీస్లో ఉండే స్టాఫ్లో చాలామందికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. పొలిటికల్గా గట్టి గ్రిప్ ఉంది. అందుకే వాళ్ళు ఎలా నడుస్తున్నా చూసి చూడకుండా పోవటం. నేను ఇలా మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకోవటం జరిగింది. ఇప్పుడు నీ వల్ల నీకే ప్రమాదం వాటిల్లటం కాక నా కుర్చీ కిందికి నీళ్ళొచ్చే పరిస్థితి కలిగేటట్లుంది. అందుకని. అర్థమైంది సార్, మీరింకేం చెప్పకండి. మీరు చెప్పిన రీతిలో ప్రవర్తించడానికి ఇక మీదట ప్రయత్నిస్తాను. మీ మనసుకు బాధ కలిగిస్తే క్షమించండి. నీరసంగా ఆఫీసర్ గదిలో నుండి బయటకొచ్చిన అతన్ని ఓరగా చూస్తూ కొన్ని తలలు విషపు నవ్వులు నవ్వటం సారథి గమనించకపోలేదు. ఈ సమాజం ఎంతగా పుచ్చిపోయింది. మంచిగా బ్రతుకుతాన్రా దేవుడా అన్న నిర్దాక్షిణ్యంగా ఊబిలోకి నెట్టి వికటాట్టహాసం చేసే చరమదశలో ఉన్నది. ఈ విషమ పరిస్థితికి అంతమెప్పుడు? మనసు కలతబారగా ఆ సాయంత్రం రాములవారి మందిరానికి వెళ్ళి మొక్కుకున్నాడు. ప్రభూ, నమ్ముకున్న మార్గం నుండి నన్ను మళ్లించకు అని. భగవంతుడి లీలలు చూశావు, చాలా విచిత్రమైనవి ప్రమద. లీలా మానుష విగ్రహుడట ఆయన. ఏ వేళకి ఏం చేస్తాడో, ఎవరికి ఏ ఘటనలు ప్రాప్తింపచేస్తాడో ఎవరికీ తెలియదట. ఘటన సమర్థుడట. ఎవరు చెప్పారట అలా అనట? సారథిని అనుకరిస్తూ అన్నది. అబ్బబ్బా, చెప్పేది విను, అడ్డం చెప్పక. ఒకరు చెప్పేదేమిటి? వేదాలు పురాణాలు ఏమని ఘోషిస్తున్నాయి? ఇంత అనంతమైన సృష్టికి మూలభూతుడైన ఆ భగవంతుడు చేయలేనిదేముంది? ఆయనలో ఉన్న గొప్పతనం ఒక్కటి చెప్పేదా? ఎవరైతే తనను నమ్మి సదా కొలుస్తుంటారో వారికే అష్టకష్టాలు కల్పించి వారి శీలానికి భక్తికి పరీక్ష పెడతాడాయన. ఆ కష్టాల పరంపరలో నెగ్గి చివరికంట నిలిచిన వారికి మోక్షమిస్తాడు. అలాగని ఎప్పుడూ చెప్తుండేవాడు మా నాన్నగారు. ఇక ఊరుకోలేకపోయింది ప్రమద. నాకు చెప్పకండి కబుర్లు. మీరు చెప్పిన ప్రకారమైతే ఇక భగవంతునికి మనకి తేడా ఏమిటి? దేవుణ్ణి కొలవటం దేనికి? తను నమ్ముకున్న వారిని అష్టకష్టాల పాలు చేయటం ఆయన లీలంటే నమ్మే అమాయకులెవరు? జీవితాంతం దుఃఖంలో మునిగి తేలేవాడికి జీవితం ముగిసిన తర్వాత లభించే మోక్షం ఎందుకట? సత్యమైనది, అందరికీ అనుభవైక్యమైనది ఈ జీవితం.
ఇక్కడ పొందని సుఖశాంతులు ఎక్కడో చచ్చిన తరువాత అనుభవిస్తాడు అంటే ఎవరికీ నమ్మకం కుదరదు. తనను నమ్మిన వారిని బాధలకు గురి చేసేవాడు దేవుడెలా అవుతాడండి? ఇదెక్కడి న్యాయం? ఏ గ్రంథం పలికిన భాష్యం? అందుకే మరి నాలాంటి వారంతా మీరు చెప్పే దేవుణ్ణి నమ్మకపోవటం. అసలు దేవుడనేవాడున్నాడో లేదో నాకు తెలియని విషయం. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మీ దేవుడు చేసే లీలలని మీరు చెప్తారే, అవంటే నాకు మంట. అరరే, ఎందుకలా ఆవేశపడతావు ప్రమద? అయినా నీకేం అపకారం కలిగింది చెప్పు ఆ దేవుడి వల్ల? ఆయన్ని నమ్ముకున్నాను కాబట్టే మనం ఇలా ఉన్నదానిలో హాయిగా జీవించగలుగుతున్నామని నువ్వెందుకు అనుకోవు? ఎలాగైనా భార్యకు దేవుడి మీద నమ్మకం కలిగించి ఆమెను ఆస్తికురాలిగా చెయ్యాలని సారథి ఈ మధ్య ఒకటే ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఆమెకు మాటలు, దేవుణ్ణి గురించిన గాథలు, ఉపమానాలు చెప్పగలడు కానీ రుజువెలా చేయగలడు? కానీ ప్రమద అంత తేలిగ్గా అభిప్రాయాలు మార్చుకోగలదా? ఆమెమీ అమాయకురాలు కాదు. కాస్తో కూస్తో చదువుకున్నది. ప్రతి విషయాన్ని తర్కించగలదని, చిన్నప్పటి నుండి మనసులో పేరుకుపోయిన భావాన్ని ఎలా తొలగించగలడు? అందుకే ఆమె అన్నది, నాకే కలగాల అనుభవాలు, లోకంలో జరిగేవి కోకొల్లలు. మొన్నటికి మొన్న ఏమీ తెలియని అమాయకులు, మంచి ఏదో చెడు ఏదో తెలియని పాందులు మీ ఏడుకొండల వాడిని నమ్ముకొని ఎంత ఖర్చు పెట్టుకొని ప్రయాసపడి ఒక్కగానొక్క బిడ్డనెత్తుకొని కొండ ఎక్కి వస్తే తన ప్రాంగణంలోనే తన ఎదుటనే నిర్దాక్షిణ్యంగా ఆ బిడ్డ ప్రాణాలు బలిగొంటాడా? ఆ తల్లిదండ్రుల్ని అనాథల్ని చేసి వారు అల్లాడిపోతుంటే ఊరకుండిపోతాడా? అదేమంటే మీరంటారు ఆ పిల్లవాడికి ఏదో జబ్బు చేసిపోతే దేవుడి మీద వేస్తావేం నెపమని. సరే, జబ్బు పోయాడు, తన సన్నిధిలో ఎందుకు పోవాలి? ఆ జబ్బు తన సన్నిధిలో ఎందుకు చేయాలి? పోనీ తను బ్రతికించి మహిమలు చూపవచ్చుగా. వాళ్ళు వచ్చింది దేనికి? ఆ బిడ్డ మొక్కు తీర్చడానికి. మరి అలాంటిది ఆ పసివాడికి ఎందుకు కలిగించాలి ఆ జబ్బు? దుష్టుల్ని సంహరించే ఆ దేవుడు అభంశుభం ఎరగని ఆ పసివాడు ఏం పాపం చేశాడని చంపివేశాడు? తన సన్నిధికి రావటమే మహాపాపమా? ఇదంతా దైవ మహిమాని సంతృప్తి పడమంటారా? సారథి ఏదో చెప్పబోయాడు. అయితే ఆమె వినిపించుకోలేదు. నన్ను చెప్పనివ్వండి. నా చిన్నతనంలో మా ఊర్లో ఓ పూజారి గారు ఉండేవారు. ఆయనకి పొద్దస్తమానం దేవుడిదే లోకం. రోజులో సగం దేవతార్చనలకు, పురాణ పఠనాలకు సరిపోయేది. మిగతా సగం రోజు ఊర్లో అందరికీ వైద్యం చేయటం, మంచి చెడు చెప్పటంతో సరిపోయేది. ఆయనకు గుళ్ళో పూజారిత్వం తప్ప వేరే ఆదాయం లేదు. అలాగే ఉన్నదానిలో తృప్తి పడుతూ భగవంతుడు అంతవరకే కనికరించాడని చెప్తూ సంతోషపడుతుండేవాడు. అయితే చివరికి ఆ దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఆయన అనుభవించిన కఠిన శిక్ష ఈ లోకంలో ఎవరూ అనుభవించి ఉండరు. చెట్టంత కొడుకు కాలేజీలో వారాలు చేసుకుని చదువుకుంటున్నవాడు బస్ యాక్సిడెంట్లో హఠాత్తుగా పోయాడు. ఆ దిగులుతో భార్య మంచం పట్టి తీసుకుని సంవత్సరం తిరిగేసరికి పోయింది. కొంచెం అమాయకత్వంగా ఉండే వయసు వచ్చిన కూతుర్ని ఎవరో దుర్మార్గులు చెరిచారు. ఆ అవమానం భరించలేక తండ్రి తిట్టాడని బావిలో దూకి ఆ పిల్ల చచ్చిపోయింది. ఈరోజు ఆ పూజారి గారు వయసు ఉడిగిపోయి మతి భ్రమించి దిక్కులేని పక్షి అయిపోయాడు. విచిత్రం ఏమంటే ఆ మతిభ్రమణంలో కూడా ఆయన కలవరించేది ఆ దేవుణ్ణే. ఇప్పుడు చెప్పండి, ఎలా నమ్మాలో దేవుణ్ణి? అరుణిమ దాల్చిన ఆమె మోమును చూసి అంత తేలిగ్గా భార్యభావాల్ని మార్చలేమని అనుకున్నాడు సారథి. వ్యవహారం చాలా దూరం పోవటం గమనించి సారథి ఆ టాపిక్ మార్చేసి రిఫ్రెష్మెంట్ కోసం మంచి సినిమాకు తీసుకుపోయాడు. సారథి తన సీట్లో కూర్చొని దీక్షగా ఆ రోజు డిస్పాచ్కి వెళ్ళవలసిన ఫైళ్లు చూస్తున్నాడు. సమయం 4 అయింది. ఇంతలో 10 ఏళ్ల పిల్లవాడు చూసుకుంటూ ఆ గదిలో ప్రత్యక్షమయ్యాడు. పరిగెత్తి వచ్చినట్లు రొప్పుతున్నాడు. సారథి ఫైల్లో నుండి తల తిప్పి చూసి ఉలిక్కిపడి, ఏమిట్రా బుజ్జి, ఇలా వచ్చావు అన్నాడు. బుజ్జి సారథి ఉండే ఇంటి పక్కన ఇంటి వాళ్ళబ్బాయి. సారథికి వాళ్లతో బాగా పరిచయం ఉంది. మా అమ్మ మిమ్మల్ని పిలుచుకురమ్మంది ఆయాసపడుతూ చెప్పాడు. అంతే, కిసుక్కున నవ్వాడు హెడ్ గుమాస్తా బృందం. నన్ను రమ్మందా మీ అమ్మ? ఏమంటున్నాడో తెలుసుకోకుండానే తడబడుతూ అన్నాడు సారథి. మళ్ళీ జోక్ పేలినట్లు నవ్వుల జల్లులు. వాళ్ళలా ఎందుకు నవ్వుతున్నారో సారథికి అర్థం కాలేకపోలేదు. హతాశుడైనాడు. పాపం బుజ్జి మాత్రం బిత్తరపోయాడు ఆ నవ్వులకి. ఆ పిల్లవాడికి తాను వచ్చిన పరిస్థితికి ఆ నవ్వులకు పొంతన కుదరక బిక్కముఖం వేస్తూ అన్నాడు. మళ్ళీ గిర్రుమని ఆంటీని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది బామ్మ. అందుకని అమ్మ అర్జెంటుగా రమ్మంది. ఆంటీకి జబ్బు చేసిందట. బుజ్జి కంటి వెంబడి నీరు వద్దన్నా వచ్చేసింది. మ్రాన్పడిపోయాడు సారథి కుర్చీలో. అలాగే
గుమాస్తా బృందం నవ్వుకి పులిస్టాప్ పడింది. టైపిస్ట్ సునీత టైప్ చేయటం ఆపేసి సారథి దగ్గరగా వచ్చి, సార్ అలా కూర్చుండిపోతే ఎలా, లేచి ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళండి అనునయంగా అన్నది. సారథి 10 నిమిషాల్లో ఆఫీస్ నుండి బయటపడి బుజ్జిని తీసుకుని ఇంటికి వచ్చాడు. గుండె దడ అతనికి స్పష్టంగా వినిపిస్తోంది. ముఖంలోకి నెత్తురంతా చేరిపోయినట్లు ఎర్రబారిపోయింది. బుజ్జి వాళ్ళ అమ్మ అతన్ని చూస్తూనే, సారథి గారు, ప్రమదకు నొప్పులు వస్తున్నాయి, మీ అమ్మగారు మీ అత్తగారు కలిసి ఆమెను సరిత నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు అన్నది. ఆమె మాటల్లో ఆవేదన సారథికి తల తిరిగినట్లయింది. ముఖానికి ఎక్కిన నెత్తురు మహావేగంతో దిగజారినట్లయింది. ప్రమదకు అప్పుడు కనే నెలలు కాదు, 8వ నెల జరుగుతోంది. మరి ఇప్పుడు ప్రమద ప్రసవిస్తే పుట్టే బిడ్డ 7వ నెలలో అయినా పుట్టిన బిడ్డలు కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పిస్తే బ్రతికే అవకాశం ఉంది. 8వ నెలలో అయితే మాత్రం ఆ అవకాశం లేదట. ఎవరో ఎప్పుడో అనుకుంటుంటే విన్నాడు. మరి ఇప్పుడు ఇకపై ఆలోచించలేకపోయాడు. హాస్పిటల్లో ప్రవేశించేటప్పటికీ వరండాలోనే తల్లి కనిపించింది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. అమ్మా ఎలా ఉంది డీలా పడిపోతూ అన్నాడు. వస్తున్న దుఃఖాన్ని బలవంతాన తొక్కిపెడుతూ అన్నది వర్ధనమ్మ. ఏం చెప్పేదిరా నాయనా, నొప్పులు పడుతున్నది. డాక్టర్ అమ్మ లోపలే ఉంది. పై నొప్పులైతే ఆగిపోతాయి, కాన్పు నొప్పులైతే నేనేం చెయ్యలేను అన్నది. ప్రసూతి గదిలో నుండి ప్రమద బాధతో పెడుతున్న అరుపులు లీలగా వినిపిస్తున్నాయి. సారథి హృదయం పిండినట్లయింది. ఇలా ఎందుకు జరిగిందమ్మా బాధగా అన్నాడు. నేనేం చెప్పేది నాయనా, మన కర్మ విధి ఎలా నిర్ణయించాడో దేవుడు. అలా అంటావేమ్మా? కాకపోతే ఏమిట్రా సారథి, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నదా? భోజనం చేసి పుస్తకం చదువుకుంటున్న పిల్లకు హఠాత్తుగా నొప్పులు రావటం ఏమిటి చెప్పు? సారథి చాలాసేపు బెంచిపై కూర్చుండిపోయాడు. రాత్రి 7 గంటలప్పుడు డాక్టర్ సరిత డెలివరీ రూమ్ నుండి బయటకు వచ్చింది. వర్ధనమ్మ కొడుకును పరిచయం చేసింది ఆమెకు. ఆమెతో పాటు కన్సల్టింగ్ రూమ్లోకి నడిచాడు. ఆమె వయసులో చిన్నదే కానీ ప్రసూతి విషయంలో మంచి నేర్పు కలది. డాక్టర్ ఎలా ఉంది నా భార్యకు? చూడండి మిస్టర్, సారథి అందించాడు. పాపం ఆమె చాలా అవస్థపడుతున్నది. మొదట మామూలు వేడి చేసి వచ్చిన నొప్పులేమో అనుకున్నాను. అలా అయితే ఇంతసేపు ఉండవు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. డెలివరీ అయితే మాత్రం బిడ్డ బ్రతకటం కష్టం. మీ మిసెస్కు మాత్రం ఏం ప్రమాదం లేదు. షీ విల్ బీ సేఫ్, భయపడకండి. డాక్టర్ తెలియక అడుగుతున్నాను, నొప్పులు ఆపటానికి అవకాశం లేదా? లేదు లేదు, అలా చేస్తే తల్లి ప్రాణాలకే ప్రమాదం. మీ ఆతృతలో మీరంటున్నారు అంతే. ఎనీహౌ ఒక్కటే అవకాశం, నొప్పులు వాటంతట అవే సర్దుకోవటం. సారథి మనసు కకావికలమైపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాలేదు. భార్య నెల తప్పినప్పటి నుండి ప్రతి నెల ఈ డాక్టర్ దగ్గరే పరీక్ష చేయిస్తూ టానిక్లు మందులు సక్రమంగా వాడేలా చేస్తున్నాడు. ఖరీదైనా పర్వాలేదని మంచి మందులు పళ్ళు పాలు ఇప్పిస్తున్నాడు. శ్రమ లేకుండా తల్లి సమస్త పనులు చేసుకుంటోంది. పాపం ప్రమద తన తొలినోముల పంటకై ఎంత సంబరపడిపోతూ ఎదురు చూస్తోంది. పుట్టబోయే పాప కోసం స్వెట్టరు టోపీ స్వయంగా అల్లుకున్నది. కానీ ఇలా జరిగితే తను తట్టుకోగలదా? ఇలా జరగటానికి కారణమేమిటి? ఎక్కడ జరిగింది లోపం? పండంటి బిడ్డను ప్రసాదించమని తను భగవంతుణ్ణి కోరుకునేది ఎప్పుడు? మూగగా రోధించింది సారథి మనసు. 12 గంటలవుతుండగా నర్సు వచ్చి చెప్పింది, ప్రమద ప్రసవించింది, ఆడపిల్ల అని. వర్ధనమ్మ లోపలికి పరిగెత్తింది గుడ్ల నీరు కుక్కుకుంటూ. వారం రోజుల తర్వాత ప్రమద ఇంటికి వచ్చింది. భర్త అక్కును చేర్చుకుని ఓదారుస్తుంటే పసిపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. భార్య కంటిలో తొలిసారి కన్నీరు. అతని ప్రాణం తల్లడిల్లిపోయింది. ఊరుకో ప్రమీ, ఊరుకో. ఇప్పుడేం జరిగింది చెప్పు? ఇలా జరగటం కొందరికి సహజమే. పుట్టిన ప్రతి జీవి జీవిస్తే ఈ ప్రపంచం ఇలా మనగలదా? అయినా మనకు ఇప్పుడేం తక్కువ చెప్పు? వయసు ఉడిగిపోయిందా? మనసు తరిగిపోయిందా? సారథి ఓదారుస్తున్న కొద్దీ ప్రమద మరీ చిన్నపిల్లైపోయింది. ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు. ప్రమద తల్లి సీతాలక్ష్మమ్మ వార్త తెలియగానే వచ్చి కూతుర్ని చూసి తాను బాధపడి ఆ తరువాత కూతురికి ధైర్యం చెప్పి 4 రోజులుండి వెళ్ళిపోయింది. అక్కడ మాత్రం ఎవరున్నారు? ఒంటరిగా ఏం చేస్తారు? ఇక్కడే ఉండిపోండి అని సారథి స్వతంత్రించి అన్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. కూతురింట్లో ఎక్కువ రోజులుంటే విలువ పోతుందని ఆమె భావన. వీల్లేదు, పెద్దగా అరిచాడతను. ఎందుకు వీల్లేదనేదే నేను అడిగేది. తను అంత పెద్దగానే అరిచింది. ఏమిటి నీ ఉద్దేశం? నేను నీ భర్తను అనుకుంటున్నావా, లేక ఆ డబ్బు పెట్టి కొనుక్కున్న ఆటబొమ్మ అనుకుంటున్నావా? ఇప్పటి వరకు భర్తనే అనుకుంటున్నాను, కానీ ఇక మీదట మీ ప్రవర్తన చూసి అలాగే అనుకోవాలి మరి. వనజ కోపం తారాస్థాయిలో రగులు కొనగా నారాయణ విసురుగా ఆమెను సమీపించాడు. ఏం కొడతారా? అది కూడా కానివ్వండి, రోషంగా పలికింది వనజ.
అది కూడా అంటే ఇంకా ఏం చేశానేమిటి అంటూ భార్యను కొట్టేంత నీచుణ్ణి నేను కాదు. ఇంకా ఏం చేయాలట? మా మీద ఆధారపడి పైకి వచ్చి మా వల్ల సంఘంలో ఓ హోదా సంపాదించుకొని మా వల్ల ఏమీ లేని మీరు లక్షలకు అధికారం పొంది చివరకు నా మీదనే జులుం చేసే స్థితికి వచ్చారు. అన్నం పెట్టిన చేతినే కరిచాడట వెనుకటికెవడో. ఇన్నాళ్లకు నీ మనసులో ఉన్న అభిప్రాయం బయట పెట్టావు వనజ. చాలా సంతోషం. నీకు నా మీదున్న సదభిప్రాయానికి ఆనందంతో నా మనసు పొంగిపోతున్నది. పాపం నా మీద ఎంత సానుభూతి. సామెతలు నీకే కాదు నాకు వచ్చు. వెనుకటికెవడో నా భార్యకు 25 సంవత్సరాల నుంచి అన్నం పెడుతున్నాను, చీరలు కొనిపెడుతున్నాను, ఎంత త్యాగం చేస్తున్నానో చూశారా అన్నాడట. నన్ను చూసి, నా వ్యక్తిత్వం చూసి నన్ను చేసుకున్నావా నువ్వు? నీకు మీ నాన్నకు వెతగ్గా నాలాంటి అర్భకుడు తప్ప వేరెవరూ కానరాక డబ్బే ప్రధానమనుకునే హీనస్థితిలో ఉన్న నన్ను ఏరి పట్టుకున్నారు. జీతగాడి కేసినట్లు ఇంత కూడేసి గుడ్డు చాకరీ చేయించుకున్నారు. బీరువాల్లో మూలుగుతున్న డబ్బుకు నా తెలివి ఉపయోగించుకొని మరింత బరువు పెంచుకున్నారు. మీ దృష్టిలో నేనొక అసమర్థుడిని తప్ప మీ నాన్నకు అల్లుడిగా, నీకు కట్టుకున్న భర్తగా ఏనాడైనా చూశారా? ఇంకాపండి. ఇంతకు మీరనేదేమిటి? నేననేదేముంది? నువ్వనేదేమిటో చెప్పు. చెప్పానుగా, నేను ఆ సొసైటీలో మెంబర్గా చేరదలిచాను. వీల్లేదని నేను చెప్పాను. ఏం, ఎందుకనట? మళ్ళీ మొదటికొచ్చావా? నేనంటే నీకెలాగో విలువలేదని నాకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు ఈ పని చేశావంటే ఆ విషయం లోక విదితమై ఇప్పటికే నవ్వుల పాలైన నేను పూర్తిగా ఓ వ్యక్తిత్వం లేనివాడుగా ముద్రింపబడతాను. నన్ను ఓ విధవని చేసి ఆడించాలని చూస్తున్నావు నువ్వు. లేకపోతే ఏమిటిది? నీలాంటి ఆడవాళ్ళంతా ఇలాగే చేస్తున్నారా? చక్కగా భర్తలతో కాపురాలు చేసుకుంటూ పిల్లా పాపతో సంతోషంగా కాలం గడుపుతుంటే నువ్వేమో ఇలా బరి తెగించి రోడ్డున పడతానంటున్నావు. అవును, తోటి స్త్రీలకు నాకు పోలిక. నాతో పెళ్ళైన వాళ్ళంతా మీరు చెప్పినట్లు బిడ్డల తల్లులై హాయిగా కాలం గడుపుతున్నారు. మరి మన కథ ఇలా ఉందే. ఒకరితో నాకేమిటి వంతు? అయినా నేను చేస్తున్న ఘోరం ఏముంది గనక ఏదో కాలక్షేపానికి ఆ సొసైటీలో చేరాలనుకుంటున్నా. వనజ, నన్ను విసిగించకు. నువ్వేం చెప్పినా నేనందుకు ఒప్పుకోను. నారాయణ మొండిగా అన్నాడు. అవును, మీరెందుకు అంగీకరిస్తారు? మీరు అందరిలా భార్యల మీద నిరంకుశత్వం చెలాయించే బొగమహారాజులు కదూ. మీరు అంగీకరించినా లేకున్నా నేను ఆ సొసైటీలో మెంబర్గా చేరదలిచాను. అలా అని మాటిచ్చాను. మీరు నా గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నన్ను నేను అదుపు చేసుకోగలను. అవసరమైతే ఇతరులను సంస్కరించుకోగలను దృఢంగా అన్నది వనజ. హతాశుడైనాడు నారాయణరావు. కొద్దిసేపు ఊరుకుండిపోయి, సరే, నీకా మాత్రం నీ మీద నమ్మకం ఉంటే నేను చేసేదేమిటి అని అంటూ ఆమె అందించిన కాగితంపై సంతకం చేశాడు. ఇంతకు వనజ చేరాలని ఉబలాట పడుతున్న ఆ సొసైటీ ఏ బాపతు? ఆ ఊర్లో కొందరు ఫారెన్ రిటర్న్స్ సమిష్టిగా స్థాపించారు ఓ సొసైటీ. అదే ఫ్రీ మూవ్ సొసైటీ. దానిలో లేడీస్ అండ్ జెంట్స్ కంబైన్డ్ మెంబర్స్. ఆడామగ తేడా లేకుండా ఫ్రెండ్షిప్ చేయటం, లోకానికి కొత్త పాఠాలు నేర్పటం ఆ సొసైటీ ఆదర్శాలు. పెళ్లి కాని ఆడపిల్లలకు మగపిల్లలకు పరిచయాలు కల్పించి కొంతకాలం వారు కలిసిమెలిసి తిరిగిన తర్వాత ఇరువురికి మనసులు కలిస్తే పెళ్లి చేసేయటం. పెళ్ళై కొంతకాలం కాపురాలు చేసి మనసులు కలవక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలను ఇష్టపడేలా చేసి విడాకులు ఇవ్వటం. ఇష్టపడిన ఆడామగ ఫ్రీగా ప్రవర్తించటం. ఇలాంటివి బోలెడన్ని. అయితే ఆ సొసైటీలో చేరడానికి ఓ షరతు ఉన్నది. మెంబర్గా చేరబోయే ముందు భర్త భార్య నుండి అనుమతి పత్రం తేవాలి. లోకంలో అనేక రకాల మనుషులు, అనేక రకాల మనస్తత్వాలు. కొందరు జీవితాన్ని ఎంతో తీయగా ఓ మధుర స్మృతిగా తీర్చుకోవాలనుకుంటారు. కానీ వారి కోరికకు విరుద్ధంగా విధి చేతిలో కీలుబొమ్మలై నరకం అంటే జీవితమే కాబోలు అని తెలుసుకుంటారు. మరికొందరు అనుభవించటానికి అన్ని హంగులు ఉండి ఉన్నదానితో తృప్తిపడటం చేతకాక చేతులారా సమస్యల్ని కల్పించుకొని తమ జీవితాన్ని తామే నరకప్రాయం చేసుకుంటారు. చాలా కొద్దిమంది ఈ రెండు వర్గాలకు చెందక విధి చేస్తున్న విన్యాసాలకు తమ చేతల్ని జోడించి వద్దనుకుంటూనే నరకానికి సోపానాలు వేస్తారు. ఈ 3 రీతులకు గురైన వర్ధనమ్మ సంతానం ముగ్గురు తమ తమ జీవన పర్వాలను ఎలా నడిపించారు అనేదే వారి వారి జీవన రీతులే నిర్ణయించాలి. రోజులు గడుస్తున్నాయి. కాలాన్ని అడ్డేదెవరు? ఈ సృష్టిలో సత్యమైనది, నిత్యమైనది కాలం ఒక్కటేగా. ప్రమదకు బిడ్డ పుట్టిపోయి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలం నుండి భార్య అంటే మరీ ప్రాణమైంది సారథికి. ఆమెను మరీ అపురూపంగా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఈసారి ఆమె గర్భం ధరిస్తే మునుపటిలా జరిగే ప్రమాదం లేకుండా ఉండాలని
డాక్టర్ సరితకు మళ్ళీ చూపించాడు. ఆమె పరీక్షలు చేసి గర్భసంచిలో ఉన్న కొద్ది లోపాన్ని మందుల ద్వారా సరిచేయవచ్చునని చెప్పి కంటిన్యూగా నెలవారీగా మందులు వాడాలని చెప్పింది. ఆమె సలహా ప్రకారం ప్రతి నెల టెన్షన్గా భార్యను చెకప్ చేయించటం, క్రమం తప్పకుండా మందులు వాడటం శ్రద్ధగా చేశాడు. నెలలు నిండుతున్నాయి ప్రమదకు. ప్రమద కొడుకు బారసాల ఆ రోజు. సారథి ప్రమదలు పీటల మీద కూర్చున్నారు. సారథి ఆ రోజు ఇరుగు పొరుగు వారినే కాక ఆఫీస్లో స్టాఫ్ అందరినీ పిలిచాడు భోజనానికి. ఆ రోజు అనుకోకుండా ఆదివారం కావటంతో ఆఫీసర్తో సహా అందరూ హాజరయ్యారు. ఆఫీస్లో అతని ప్రత్యర్థుల అనుదగ్గ ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు కూడా వచ్చారు. ఇక పిలవకపోయినా ముందు వరుసలో కూర్చున్నాడు కాంట్రాక్టర్ సుందరయ్య. అతనికి ఎవరిని ఎలా సర్దుబాటు చేసుకోవాలో బాగా తెలుసు. సారథి చేతిలో అంత అవమానం పొంది కూడా తిరిగి అక్కడికి వచ్చాడంటే అదే అతని ప్రత్యేకత. వ్యాపారం అన్న తర్వాత అవమానం, ఆవకాయ అంటే ఎలా సార్ అంటాడు. అతని చేతిలో లావుపాటి ప్యాకెట్ చూస్తూనే సారథికి ముళ్ళకంచపై కూర్చున్నట్లు మహా ఇబ్బంది పడిపోతున్నాడు. అతని ఆలోచనలు అతన్ని ఈ సుందరయ్య ఇప్పుడు ఆ ప్యాకెట్ ప్రజెంట్ చేస్తాడు పళ్ళికిలిస్తూ. వద్దంటే బాగుండదు, ఫార్మాలిటీ అని అంటాడు. తీసుకుంటే ఇంకో సమస్య, దానిలో ఏం పెట్టాడో, ఆఫీసు జనం ఏమనుకుంటారు, నీ మాడి ఆఫీస్ వరకే అన్నమాట అంటారు. తనకు తెలుసు. ఆ బాధ కంటే సారథిని ఇంకో ఆలోచన ఎక్కువగా పీడిస్తున్నది. శుభమా అని తనింట్లో ఈ శుభకార్యం చేసుకుంటుంటే ఇటు విమల వాళ్ళు కానీ అటు నారాయణ వాళ్ళు కానీ రానేలేదు. సరే, అన్నయ్య అంటే అకారణ వైషమ్యం పెంచుకున్నాడు కనుక రాకపోవచ్చు. కానీ చెల్లెలు బావగారు దేనికి రానట్లు తను బాబు పుట్టగానే రాశాడు ఉత్తరాలు ఇద్దరికీ. సీతాలక్ష్మమ్మ వర్ధనమ్మలు ఒకటే హడావిడి పడిపోతున్నారు పనుల సందడిలో. కానీ వర్ధనమ్మకు మనసులో లేదు. పురోహితుడు మంత్రాలు పూర్తి చేసి నామకరణంలోకి వచ్చాడు. వచ్చిన వాళ్ళంతా తలా ఒక పేరు సూచించారు. వర్ధనమ్మ మనసులోకి ఆమె భర్త జొరబడగా సీతాలక్ష్మమ్మకు పతిదేవుడు ప్రత్యక్షమైనాడు. తర్జన భర్జన జరిగిన మీదట నిర్ణయింపు ప్రమదకి వదిలేశారు. తదేకంగా తన ఒడిలో గువ్వలా ముడుచుకొని అరవిచ్చిన బుల్లి కళ్ళతో, లేత తూడు వంటి చేతులతో తన పయ్యదపై సందడి చేస్తున్న తన బాబును, తన వరాల పంటను, 10 నెలలుగా ఎదురుచూస్తున్న తన నోముల పంటను చూసుకుంటూ మురిసిపోతున్న ప్రమద ఈ లోకంలోకి అప్పుడే వచ్చిన దానిలా మనసులో 3 రోజుల నుండి నిర్ణయించుకున్న పేరును పైకి చెప్పేసింది. అమర్ బాబు. వండర్ఫుల్ నేమ్. ఆఫీసర్లు చప్పట్లు చెరిచారు. ఆఫీసు బృందం సహకారమిచ్చారు. చదివింపులు అరిచాడు పురోహితుడు మామూలు ధోరణిలో. పనిలేదు సమాధానమిచ్చాడు సారథి. మన వాళ్ళంతా కలిసి 116 చదివిద్దామనుకున్నారోయ్. ఆఫీసర్ నచ్చజెప్పబోయాడు. థ్యాంక్స్ సార్, క్షమించాలి, మీరు నాకు అలాంటివి గిట్టవు. ఇది మాత్రం తప్పదు. బాబు కోసమే ప్రేమగా తెచ్చాను పెద్దవాడిని. వాడికి తాతలాంటి వాడిని వద్దనకూడదు. సుందరయ్య గబాల్న లేచి చేతిలో ప్యాకెట్ ప్రమద ఒడిలో స్వతంత్రంగా ఉంచి బాబును ఆశీర్వదించాడు. ఓ క్షణం రాన్పడిపోయిన సారథి తేరుకుని, అలాగా సార్, అయితే ఉండండి అంటూ ఆ ప్యాకెట్ విప్పాడు. ఒక పట్టుచీర, ప్యాంటు, షర్టు పీసులు, ఓ 100 నోటుతో పాటు ఓ చిన్న చొక్కా. సారథి ఆ చిన్న చొక్కా మాత్రం తీసి ప్రమదకిచ్చి మిగిలినవి తిరిగి ప్యాక్ చేసి సుందరయ్య చేతికిస్తూ, భోజనం చేసి వెళ్ళాలి తాతగారు అన్నాడు. గొల్లున నవ్వారంతా. పాపం సుందరయ్య మహా సుందరంగా మారిపోయింది. అమర్ బాబుకు 6వ నెల నడుస్తోంది. అమ్మని నాన్నని గుర్తుపట్టే తెలివికొచ్చాడు. అచ్చం ప్రమద పోలికలు వాడివి. అది చూసుకుని సారథి మహా మురిసిపోతుంటాడు. ఆ రోజు సారథి ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు. భార్య మామూలుగా కాఫీ అందించిన ముభావంగా ఉన్నది. వర్ధనమ్మ ఓ మెత్త కానుకొని దిగాలు పడి కూర్చుని ఉంది. అర్థం కాలేదు సారథికి. ఏమైంది ప్రమద, ఎందుకలా ఉంది అమ్మా? ముందు కాఫీ తాగండి చెప్తాను. సారథి గుండెలు దడదడలాడాయి. ఎదురుగా ఉయ్యాలలో బాబు హాయిగా నిద్రపోతున్నాడు. మరేమైంది? కాఫీ తాగటం కాగానే ప్రమద ఓ కవరు తెచ్చి అతనికి ఇచ్చి, విమల రాసింది, మధ్యాహ్నం పోస్ట్లో వచ్చింది అంది. గబగబా విప్పి చదవసాగాడు. అన్నయ్య, నేను చాలా రోజుల నుంచి ఉత్తరం రాయటం లేదని, నీ కొడుకు బారసాలకు రాలేదని అనుకుంటున్నావు కదూ. కానీ ఇప్పుడు రాయక తప్పలేదన్నయ్యా. అసలు ఈ విధంగా ఉత్తరం రాయవలసి వస్తుందని నేను అనుకోలేదన్నయ్యా. నేనిప్పుడేం వివరంగా రాయలేను. నువ్వు మాత్రం ఈ ఉత్తరం చూడగానే ఉన్నపళంగా బయలుదేరరా అన్నయ్య. వచ్చి కుతికల వరకు కూరుకుపోయిన నీ చెల్లెల్ని కాపాడుకో. ఏమాత్రం ఆలస్యం చేసినా నీ చెల్లెలు నీకు దక్కదు అని మాత్రమే ప్రస్తుతం నీకు చెప్పగలుగుతున్నాను.
మరి అంతా నీ చేతుల్లోనే ఉన్నది. నీకోసం ఎదురు చూస్తూ నీ చెల్లెలు విమల. ఉత్తరం పూర్తి చేసి అయోమయ అవస్థలో పడిపోయాడు సారథి. ఏమిటి విమల, ఏమిటి ఇలా వ్రాయటమేమిటి? విమలకు కూడా సమస్యలా? అందులో కుతికల వరకు మునిగిపోయే జటిలమైనవా? ఉత్తరం అలాగే పట్టుకొని నుదురు రుద్దుకుంటూ ఉండిపోయాడు. కొడుకు వాలకం చూసి బేజారెత్తిపోయిన వర్ధనమ్మ దగ్గరగా వచ్చి అతని భుజాలు పట్టుకొని కుదుపుతూ, నాయనా సారథి, ఏమైందంటావురా నా బిడ్డకు సాగదీసింది. ఆమెకు 3 పిల్లలు, 3 ప్రాణాలు. పెద్దవాడు సుఖపడలేకపోయినా మిగిలిన 2 హాయిగా ఉన్నారు కదా అని తృప్తి పడుతోంది. కానీ ఇప్పుడు ఆ ఒక్కగానొక్క ఆడపిల్లకు కూడా భరించలేని కష్టమా? మీరు కూడా ఏమిటండి మరీను అలా గాబరా పడిపోతే ఈ అత్తగారు తట్టుకోగలుగుతుందా? ప్రమద మందలించింది. కానీ ఆమెకు మనసులో ఒకటే గాబరా. ఇలా ఎందుకు రాసిందంటావు ప్రమద? ఎప్పుడు ఎంతో సరదాగా ఉత్తరం రాసే పిల్ల. నిజమే, అందుకే హడావిడి చేయకండి. మిమ్మల్ని చూడాలనుకుని ఉంటుంది. మామూలుగా అయితే రారని ఇలా రాసి ఉంటుంది. అంతేనంటావా? అంతేగాక మరేమవుతుంది? లేవండి, లేచి రాత్రి బండికే బయలుదేరండి. వెళ్ళి చెల్లెలు గారిని చూసి చెవి మెలేసి తీసుకొని రండి వెంటబెట్టుకొని. ప్రమద వాతావరణం తేలిక చేసింది. ఆ రాత్రికే బయలుదేరాడు హైదరాబాద్ సారథి. ట్రైన్ ఎక్కాడన్న మాటే గాని దానికంటే అతని ఆలోచనలు ముందుగా హైదరాబాద్ కేసి పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. చెల్లెల్ని ఏ స్థితిలో చూడవలసి వస్తుందో అనేదే అతనికి మనోవేదన. ఆమె ఎందుకలా రాసింది? ఉత్తరాల్లో కూడా రాయగూడని జటిల సమస్యలు విమలకెలా వచ్చాయి? పువ్వుల్లో పెట్టుకునే భర్త ఉండగా ఆమెకు వచ్చిన కష్టమేమిటి? ఒకవేళ ప్రమద ఊహే నిజమేమో. రైలు బాగా లేట్ అవటంతో 11 అవుతుండగా సనత్ నగర్లో ఉన్న చెల్లెలింటికి చేరుకోగలిగాడు. బావగారి టేస్టు మంచిదే. సూక్ష్మంలో మోక్షంతో కొద్ది ఇల్లు అయినా చక్కగా ముస్తాబాయి ఉంది. నిశ్శబ్దంగా ఉన్న ఆవరణ దాటి ముందు హాల్లోకి ప్రవేశించాడు కర్టన్ తొలగించుకొని. అక్కడ ఎవరూ కనపడలేదు. కిచెన్ రూమ్లో కొద్దిగా శబ్దం. నేరుగా అక్కడికొచ్చి తొంగి చూశాడు. విమల ఒక్కతే డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ప్లేట్లో ఉన్న కొద్ది మెతుకుల్ని అటు ఇటు కెలుకుతోంది. ముఖంలో కొట్టొచ్చినట్లు దైన్యం. చలించిపోయాడు సారథి. అమ్మాయ్ అని పిలిచాడు ఆప్యాయంగా. అతనెప్పుడు అలాగే పిలుస్తాడు గారాల చెల్లెల్ని. తొట్టుపాటు పడుతూ తలెత్తి అన్నగారికేసి త్రుటి కాలం చూసి తల టేబుల్ మీదకు వంచేసుకుంది. గాబరాగా ఆమె దగ్గరకు నడిచి తల మీద చేయి వేస్తూ, ఏమిటమ్మా ఇది అని మాత్రం అన్నాడు. అంతే. విమల విలపిస్తూ అన్నగారిని చుట్టేసింది చేతులతో. అయితే చెల్లెలు నిజంగానే సమస్యల్ని ఎదుర్కొంటున్నదన్నమాట. ప్రమద ఊహ పూర్తిగా తప్పు. నీరసం కమ్మేసింది అతన్ని. పక్క కుర్చీలో కూలబడిపోతూ, ఏమైందమ్మా? ఎందుకిలా ఉత్తరం రాసావు అర్ధాంతరంగా? అలా ఏడుస్తున్నావేం? విమల నుండి సమాధానం లేదు సరికదా. ప్రతిగా వెక్కిళ్ళు కాస్త ఎక్కువయ్యాయి. టారెత్తిపోయింది సారథికి. ఇలాంటి పరిస్థితి, అందులోనూ తన గారాల చెల్లెల్ని ఈ స్థితిలో చూసేసరికి ఇంతవరకు ఏనాడు విమలను అలా చూడలేదు. ఆమెలో ఉన్న ఆవేదన పొంగిపోయే వరకు అలాగే వేచి ఉన్నాడు. తను ఇంటి దగ్గర బయలుదేరే ముందు ప్రార్థించొచ్చాడు తన ఇష్టదైవాన్ని. తన చిన్నారి చెల్లెలికి ఎలాంటి ఒడిదుడుకుల్ని సృష్టించవద్దని. అతను ఓ నమస్కారం పెట్టినంత మాత్రాన వచ్చిన కష్టం అలాగే ఎగిరిపోతుందా? చాలాసేపటికి మెల్లిగా తలెత్తి చూసింది విమల. ఎర్రటి మనిషి దాదాపుగా పాలిపోయినట్లు నలుపుకు తిరిగింది. బుగ్గలు పాలిపోయాయి. కళ్ళల్లో అంతులేని ఆవేదన తాలూకు ఆఘాతాలు. సరిగ్గా తైల సంస్కారం లేక చిందరవందరగా రేగిన జుట్టు. అంతటి తీవ్రమైన మార్పులో అన్నగారిని చూసిన తాలూకు ఆనందానికి గుర్తుగా లోతైన కనులలో తళుక్కున ఓ మెరుపు. ద్రవించిపోయాడు సారథి. అతను ఏదో అడగబోయేంతలో విమల కల్పించుకొని కుశల ప్రశ్నలు వేసింది. కొత్తగా ఉద్భవించిన మేనల్లుడి గురించి విరివిగా ప్రశ్నించి మురిసిపోయింది. చిక్కని కాఫీ చేసి తెచ్చి అన్నయ్యకిచ్చింది. అన్నింటికీ ఓర్పుగా సమాధానాలు చెప్పి, అమ్మాయ్ ఇంతకీ నువ్విలా అన్నాడు. కానీ విమల అప్పుడే ఏం చెప్పదలుచుకోలేదు. రాత్రి భర్త ఇంటికి వచ్చే వరకు తన గోడు వెళ్ళబోసుకోవటానికి కావలసినంత సమయం. రాకరాక వచ్చిన అన్నయ్యకు కనీసం ఓ పూటైనా తృప్తిగా భోజనం పెట్టకుండా అన్నగారి మనసు కష్టపెట్టడం ఇష్టం లేదు విమలకు. నువ్వు స్నానం చేసి అన్నయ్య, భోజనం అయిన తర్వాత మాట్లాడుకుందాం. విమల బాత్రూమ్ కేసి నడిచింది. మధ్యాహ్నం 3 అయింది. ముందు హాల్లో ఓ కుర్చీలో ఒదిగి గడ్డం కింద చెయ్యి ఆంచుకొని అవనత శిరస్సుతో దీర్ఘాలోచనలో సారథి. అతనికి ఎదురుగా అల్లంత దూరంలో సోఫాలో చేరగిలబడిపోయి విమల. అశోకవనంలో శీతల. అప్పటికి అరగంట నుండి నిశ్శబ్దం ఏలుతోంది. సారథి మస్తిష్కం వేడెక్కి ఆ వేడి భారానికి ఆవిరైపోయేలా ఉన్నది.
ఇంతకీ విమల ఎదుర్కొంటున్న విషమ సమస్య ఏమిటి? ఇంకేముంటుంది? ఈనాడు ప్రతి 10 మంది గృహిణుల్లో అరడజన్ మందికి పైగానే ఎదుర్కొంటున్న గడ్డు సమస్య. ఎంతో బుద్ధిమంతుడిలా, సంస్కారవంతుడిలా ప్రేమించి పెళ్లాడిన భార్యంటే పడేవాడిలా కనిపించే భానుమూర్తిలో హఠాత్తుగా 6 నెలల నుండి పెద్ద పెద్ద మార్పులు కనిపించసాగాయి. భానుమూర్తి 6 నెలల క్రితం ఒకరోజు వేళ తప్పి ఇంటికి రావటమే కాక పూర్తిగా కుతికల వరకు తాగి ఇంటికొచ్చాడు. వచ్చాడంటే కుదరదు, తేబడ్డాడు. అర్ధరాత్రి వరకు భర్త ఇంటికి రాకపోవటమే ఓ వింత అనుభవం అవగా అదురుతున్న గుండెలతో ఎదురు చూస్తున్న విమల భర్తను ఆ స్థితిలో చూసి భీతహరిణి అయింది. దాదాపు స్పృహలేని స్థితిలో ఉన్న భానుమూర్తిని 4 తోటి స్నేహితులు మోసుకొచ్చినంత పనిచేస్తూ తెచ్చి హాల్లో సోఫా మీద మూటను పడేసినట్లు పడేసి వచ్చిన దోవనే వెళ్ళిపోయారు. చిత్రం ఏమిటంటే 4 తూలుతూ పడుతూ లేస్తూనే వచ్చారు. వారిలో ఒకతను విమలకు 2 చేతులెత్తి వినమ్రంగా నమస్కరిస్తూ, వదినగారు, మనవాడు గుర్రం ఎక్కొచ్చాడు, జాగ్రత్త సుమండి, పల్టీ కొట్టగలడు, మొదటి రైడ్ కదా మరి అన్నాడు ముద్దుగా. గజగజ వణుకుతూ దగ్గరగా వచ్చి చూసింది భర్తని. తెల్లని ప్యాంటు, చొక్కా నిండా కక్కినట్లు మరకలు, అదో రకమైన వాసన. అతన్ని తట్టిలేపాలని ప్రయత్నించింది, ప్రయోజనం లేకపోయింది. భయం సుడిగుండంలా ఆవరించగా పక్క ఇంటి మీనాక్షిని, వాళ్ళ ఆయన్ని పిలుచుకొద్దామని వరండా వరకు పరిగెత్తి ఆగిపోయింది. ఏమని చెప్తుంది వారికి? ఆ ప్రయత్నం మానుకొని మళ్ళీ లోపలికొచ్చింది. భానుమూర్తి సోఫాల నుండి క్రిందకు జారి దొర్లుతున్నాడు. మూసీలా పొంగి వస్తున్న దుఃఖాన్ని అదుపులోకి తెచ్చుకోవటానికి విఫలయత్నం చేస్తూ తిరిగి పదే పదే పిలిచింది భర్తని. ససేమిరా అన్నాడతను. భయపడుతూనే ఏడుస్తూనే అతని 2 భుజాలు పట్టి పైకి లేపింది. బరువు మొత్తం ఆమె మీద వేసి చిన్మయానందంగా తనలో తను నవ్వుకుంటున్నాడు. పళ్ళ బిగువున అతన్ని మోస్తూ తీసుకువెళ్ళి బెడ్ మీద పడేయగలిగింది. విమల లేత హృదయం బీటలు వారింది. తెల్లవారే వరకు అలాగే వెక్కుతూ గడిపేసింది. 8 దాటిన తర్వాత భానుమూర్తికి స్పృహ వచ్చింది. అదే మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచాడు. రాత్రి జరిగిన ఘటన లీలగా గుర్తుకొచ్చింది. కిచెన్ రూమ్లో శోకదేవతలా కూర్చున్న విమల గుండెల్లో ఆరని మంట. ఎదురుగా భానుమూర్తి వచ్చి నిలవటం చూసింది. అతని కళ్ళలోకి సూటిగా చూసిందోసారి. ఎర్రగా అగ్నిగోళాల్లా ఉన్న ఆ కళ్ళను చూడలేక తటాలున తలదించేసింది. విమ్మి, రాత్రి మా లెక్చరర్లం కలిసి ఓ సంఘం స్థాపించాం. దాని ప్రారంభోత్సవంలో సరదాకి 4 పాటు జస్ట్ ఫర్ కంపెనీ సేక్ ఏదో కొంచెంగా తీసుకున్నాను. నువ్వు నన్ను క్షమించక తప్పదు. భార్యను అమాంతంగా చుట్టేశాడు. బేలగా అతన్ని చూస్తూ బావురుమన్నది. నాకు తెలుసు నీలో క్షమాగుణం ఉన్నది. అలా తెలుసు గనుకనే ఇలా ఈ పని చేశాను. విమల ఏం మాట్లాడదలుచుకోలేదు. తనను తాను సంభాళించుకొని అతన్ని వదిలించుకొని దూరంగా జరిగిపోయింది. నిరసన ద్వారా, మౌనం ద్వారా తన అభిప్రాయాన్ని భర్తకు తెలియజేయాలనుకుంది. ఆ రోజంతా అలాగే ఉన్నది. అతనిలో బాధపడుతున్న సూచనలు కనిపించగా మర్నాటికి మామూలుగా ప్రవర్తించింది. ఆ రోజు రాత్రి మళ్ళీ మొదటి రోజులా వచ్చాడు. అదే పరిస్థితి, అంతే. అది మొదలు రోజు అదే పని. పొరపాటు అలవాటుగా మారి అలవాటు వ్యసనంగా పెరిగి మానవత్వం కరుడుగట్టింది. 4 రోజులు భరించిన మీదట సహనం కోల్పోయి నిలేసింది భర్తని. మొదటి రోజు చెప్పిన సమాధానం ఉపసంహరించుకొని, దీనిలో తప్పేం లేదే, ఈ రోజుల్లో ఇదో కల్చర్, ఈ గ్రేట్ రాజధానిలో ఇలా ఉండటం మస్ట్ అండర్స్టూడ్. ఎందుకిలా బెంబేలెత్తిపోతావు? బిమ్మి, ఏ అలవాటైనా నిన్ను మాత్రం చేస్తే అలక్ష్యం చెయ్యను. యు ఆర్ మై లైఫ్, మై వైఫ్, ఇది సర్వసామాన్యమోయ్ అని తేలిగ్గా తీసిపారేశాడు. విమల చదువుకున్నది, అన్యాయాన్ని ఎదిరించగల ధైర్యం కలది. కానీ తన విషయం వచ్చేసరికి ఏమీ చెయ్యలేని బేలతనం వచ్చేసింది. దానికి కారణం హఠాత్తుగా వచ్చిన ఈ పరిణామమే కావచ్చు. మెల్లగా వచ్చిన ఈ రుగ్మతను మందు ఉంటుంది, కానీ అనుకోకుండా ఒకేసారి వచ్చిన గుండెపోటుకు చికిత్స అంత తేలిగ్గా ఎలా అవుతుంది? ఎంతో బుద్ధిమంతుడు, తనను ఏరికోరి చేసుకున్న భర్త సడన్గా ఇలా మారిపోయేటప్పటికీ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు విమలకు. సలహా ఇచ్చే ఆప్తులు ఆమెకు అందుబాటులో లేరు. చివరికి అభిమానం చంపుకొని పక్కింటి మీనాక్షికి చెప్పేసింది. ఏ పిచ్చి, అలా భయపడి బాధపడి బోరున ఏడ్చి కాళ్ళు పట్టుకుంటే లొంగుతారా పురుష పొంగువులు? అబ్బే, చస్తే లొంగరు. మా శ్రీవారు ఇలాగే ఓ షో వేశారు కొత్తలో. పూర్తిగా తాగొచ్చి చిందులు వేసి మత్తుగా పడుకున్నారు. ఆయన గారికి మెలకువ వచ్చేలోగానే పొద్దున్నే పెట్టే బేడ సర్దుకొని పుట్టింటికి చెక్కేశాను నేను. మర్నాడే లాయర్ నోటీస్ ఇప్పించాను విడాకులు కోరుతూ. అంతే, తిరుగుటాపాలో వచ్చింది రిప్లై. కాదు, మా ఆయనే సుమా రాజీకి వచ్చి సంజాయిషి చెప్పుకున్నాడు.
మీ జీవితంలో పాలు పంచుకోవటానికి భార్య కావాలా, బ్రాందీ బాటిల్ కావాలా, రెంటిలో ఒక్కదానికే స్థానం? బాగా ఆలోచించుకుని చెప్పండి అన్నాను. ఈరోజు బజార్లో వస్తుంటే మా వారు బ్రాందీ షాపు అల్లంత దూరాన ఉండగానే తలవంచుకుంటారు తెలుసా అన్నది. కానీ విమల అవేం చేయలేకపోయింది. చివరికి ఇలా అన్నగారికి తెలియపరిచింది. రాత్రి 10:30 వరకు వేచి ఉన్నాడు సారథి బావగారి కోసం. రాగానే విషయం అడిగేయాలని ఎదురుచూశాడు. అతను రాలేదు. చెల్లెలు బలవంతం చేయగా అయిష్టంగానే ఒక మెతుకు ఎంగిలిపడి వెళ్ళి తనకు ఏర్పాటు చేసిన గదిలో పడుకున్నాడు. క్రితం రాత్రి ప్రయాణంలో నిద్రలేకపోవటంతో నిద్ర ముంచుకొస్తోంది. నిద్రతో పాటు ఆలోచనలు. బావ ఇలా ఎందుకు మారాడు? విమలలో అతనికి ఏదైనా లోపం కనిపించిందా అంటే అదేమీ కనబడలేదు సారథికి. బావ ఇలా కావటానికి కారణం కేవలం స్నేహ ప్రభావం, నవనాగరికత మాత్రమేనని విమల అన్నది. మరి విమల కూడా అదే సాకుతో అదే పని చేస్తే భానుమూర్తి ఏమంటాడు? ఎప్పుడు నిద్ర పట్టిందో ముందు గదిలో జరుగుతున్న అలికిడికి మెలకువ వచ్చింది సారథికి. లేచి కూర్చుని కర్టెన్ సందుగుండా కనబడుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. సర్కస్లో తాడు మీద బ్యాలెన్స్ చేస్తున్న వాడిలా అటూ ఇటూ ఊగుతూ బట్టలు మారుస్తూ ఏదో ధోరణిగా అరుస్తున్నాడు భానుమూర్తి. అతన్ని 2 చేతులతో పట్టుకుని చొక్కా విప్పటంలో సాయం చేస్తూ, ఎందుకలా అరుస్తారు? అర్ధరాత్రి వేళ అంకమ్మ శవాల్లా అంది విమల. ఆ గొంతులో విసుగు, కోపం, బాధ, అవమానం అన్నీ కలిపి మేళవించాయి. ఏమిటి అరిస్తే? ఎవరి కొంపలైనా మునిగిపోయాయా అని తేల్చేస్తూ మళ్ళీ అరిచాడు. కర్మ, అవతల గదిలో అన్నయ్య ఉన్నాడు, వింటాడు మన బాగోతం. అన్నయ్య? ఆయనెవరు మధ్యలో? ఉన్న లక్షణానికి మతిమరపు కూడా తోడా? మా అన్నయ్యే. అలాగా, చెప్పవేం మరి? ఉండు, స్వాగతం పలికొస్తాను అని సారథి ఉన్న గదికేసి రాబోయాడు తూలుతూ. వీల్లేదు, మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తే అన్నయ్య గుండె పగిలిపోతుంది, మీరు పోవద్దు. విమల గొంతు పూడిపోయింది. తోసుకుంటూ వస్తున్న అతన్ని ఆపటానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. సారథికి ఒక్క ఉదుట లేచిపోయి భానుమూర్తి చెంపలు వాచిపోయేలా కొట్టాలనిపించింది. బలవంతాన ఆగిపోయి అలాగే మంచంపై కదలకుండా కూర్చుండిపోయాడు. అతని నవనాడులు ఎవరో పట్టి లాగుతున్నట్లు బాధ. అది రక్త సంబంధానికి సంబంధించిన మూగ వేదన. అరే ఉండు విమల, బావగారిని పలకరించకపోతే బాధపడిపోతారు. ఆమెను తప్పించుకొని పోవాలని చూస్తున్నాడు. మీకు దండం పెడతాను, నా మాట వినండి. భర్తని గట్టిగా 2 చేతులతో పెనవేసుకుంది. కానీ ఆ బంధంలో ఎంత తేడా, ఎంత కృత్రిమం. భర్తను భార్య కౌగిలించుకోవటం ఎంతో సహజం. తాను ఎన్నిసార్లు పరవశించిపోతూ అతని పరిష్వంగాన్ని అనుభవించింది. కానీ ఇప్పుడు ఆగిపోయాడు భానుమూర్తి. అరరే విమల, అంత సీరియస్ అయ్యావేమిటి? నీకు ఇష్టం లేని పని నేనేనాడైనా చేశానా? నో, నాట్ ఎట్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ డియర్, భార్యను గట్టిగా పొదివి పట్టుకుంటూ అన్నాడు. అది నటన, ప్రేమ, వదలని మైకమా? అర్థం కాలేదు సారథికి. తెలతెలవారుతుండగా ఎవరో తట్టి లేపుతున్నట్లై ఉలిక్కి పడుతూ లేచిపోయాడు సారథి. ఎదురుగా భానుమూర్తి ట్రిమ్గా తయారై కాఫీ సిప్ చేస్తూ నిలబడి ఉన్నాడు. హలో, గుడ్ మార్నింగ్ బావగారు. ఏమిటి ఇంతసేపు నిద్ర? ఇది హైదరాబాద్ అండి బాబు. తెల్లారగట్లే కాఫీలతో పాటు భోజనాలు తయారయ్యే గడ్డ. లేవండి, కాఫీ మీకోసం కలవరించిపోతున్నది. ఎప్పటి చిరునవ్వు, ఎప్పటి ఆప్యాయత. సారథి కంగు తిన్నాడు. రాత్రి ఘటనలు ఇతనికేం గుర్తులేవా? లేచి కాలకృత్యాలు పూర్తి చేసి కాఫీ తీసుకుంటున్నంతసేపు ఊపిరాడకుండా ఒకటే కుశల ప్రశ్నలు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చాడు సారథి. విమల మాత్రం బెరుగ్గా చూస్తూనే ఉన్నది అన్నగారిని. భానుమూర్తి 10ంటికి భోజనం పూర్తి చేసి కాలేజీకి వెళ్ళబోయే ముందు సారథి అన్నాడు, బాబా మీతో మాట్లాడాలి. సాయంత్రం పెందలాడే వస్తే అలా పబ్లిక్ గార్డెన్ వరకు వెళ్ళొద్దాం. ష్యూర్, అలాగే తప్పకుండా. మధ్యాహ్నం లీవ్ పెట్టి వచ్చేస్తాను, సరేనా? అసలు నువ్వు వస్తున్నావని తెలిస్తే ఓ వారం లీవ్ అప్లై చేసేవాడిని. భానుమూర్తి వెళ్ళిపోయాడు స్కూటర్ వేసుకొని. సాయంత్రం బావమరుదులిద్దరూ స్కూటర్ వేసుకొని పబ్లిక్ గార్డెన్ చేరారు. విమలను కూడా రమ్మని ఇద్దరూ పిలవలేదు. కారణం భానుమూర్తికి తెలుసు. సారథి ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చాడో, అతను మాట్లాడబోయే విషయం ఏమిటో. గార్డెన్లోకి వచ్చిన తర్వాత సరైన చోటుకై సారథి వెతుకుతుంటే భానుమూర్తే అందరికీ దూరంగా ఓ పొదరిల్లు చాటుకు తీసుకువెళ్ళి కూర్చున్నాడు. చాలాసేపటి వరకు ఎలా విషయాన్ని కదల్చాలో అర్థం కాక తికమక పడుతుంటే భానుమూర్తి అన్నాడు, ఒంటరిగా మాట్లాడాలని ఇంత దూరం తీసుకొచ్చి అలా బాధపడతావేం బావా? అడగదలుచుకుంది అడిగేయి అన్నాడు. అంటే చెప్పదలుచుకున్నదేదో రెడీగానే ఉన్నదన్నమాట. సారథి నవ్వాడు. ఇదిగో బావా, ఈ డొంక తిరుగుళ్ళు నాకు నచ్చవు. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, ఏం అడగబోతున్నావో నాకు తెలుసు. ఎందుకు అవస్థపడతావు కానీ నేనే చెప్తాను విను.
నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, నేనేం ఘోరంగా చెడిపోలేదు, కాని పనులేం చేయటం లేదు. ఏదో కొంపలు ఆరిపోయినట్లు మీ చెల్లెలు ఎందుకలా గొడవ పడిపోతున్నదో నాకు అర్థం కాదు. అయినా మీ పిచ్చి కానీ ఈ రోజుల్లో కూడా ఏదో సరదాగా తాగటం కూడా ఓ తప్పేనా బావా? నేనింక తాగుడికి అలవాటు పడినా మీ చెల్లెలికి అన్యాయం ఎన్నటికీ చెయ్యను, చేయబోను. విమల నా ప్రాణం బావా, కావాలని వరించి ఏరుకొని శిరస్సును ధరించిన పారిజాత పుష్పం బావా విమల. నేను ఆమెకి ఏ లోపం చేయటం లేదే. కాకపోతే ఎందుకు అలవాటు పడ్డానో ఈ అలవాటు పడ్డాను. చదువుకున్న విమల దీన్నింత సీరియస్గా తీసుకుంటుందనుకోలేదు. తీరా ఆమె కోసం ఇప్పుడు మానేద్దామంటే వీలు పడటం లేదు. నా సాయశక్తులా ప్రయత్నిస్తానని మాత్రం మాటివ్వగలను. అంతకంటే నన్నేం ప్రశ్నించవద్దు, కోరవద్దు నువ్వు. భానుమూర్తి దీర్ఘోపన్యాసం చేసిన నాయకుడిలా గట్టిగా శ్వాస వదిలాడు. అదే అదనుగా సారథి అందుకున్నాడు. చాలు చాలు, ఇంకాపండి బావా, నేను చెప్పగలను ఓ దీర్ఘ ఉపన్యాసం. నాకు కొద్దిగా తెలివితేటలున్నాయి. ఏమిటో పెద్ద బాధపడిపోతున్నట్లు, మేమేదో అజ్ఞానంలో పడిపోతున్నట్లు మాట్లాడుతున్నారు. ఏమిటండి మీరెరిగిన కనుగొన్న అన్యాయం, ధర్మం? భార్యను ప్రేమగా చూసుకోవటం అంటే రోజు కడుపు నిండా ఇంత తిండి పెట్టడం, పెట్టెల నిండా చీరలు కొనిపెట్టడం, సినిమాలు షికార్లు తిప్పటం అని మాత్రమే అనుకుంటున్నారా మీరు? నేను ఇన్నాళ్ళు మనిషికేదో పెద్ద మానసిక బాధలుంటేనే తాగుడుకు అలవాటు పడతారని అనుకుంటుండేవాణ్ణి. కానీ అది ఓ సరదాకు చేసే పని అని, ఓ కల్చర్ అని మీరు చెప్తుంటే వింటున్నాను. మిమ్మల్ని దీనికి బానిస కమ్మన్నది ఎవరు? తిరిగి మానటానికి ప్రయత్నించమని కోరింది ఎవరు? ఎంత సబబుగా ఉన్నది మీరు చెప్పేది. తాగటం కూడా ఓ సభ్యత అన్నారు మీరు. నిజమే, కంపెనీ కోసం తప్పని స్థితిలో ఏదో ఎప్పుడో జరిగే పార్టీలో కొద్దిగా సిప్ చేయటం తప్పు కాకపోవచ్చు. గొంతు వరకు తాగి ఇంటికి ఎలా వచ్చారో కూడా తెలియకుండా రావటం, పెద్దగా వెర్రికేకలు వేయటం, ఇల్లంతా కక్కుతూ దొర్లటం, ఆ మైకంలో భార్యను ప్రేమ అనే సాకుతో పచ్చి బూతులు మాట్లాడటం, లాడ్జింగుల్లో డబ్బు పెట్టి కొనుక్కునే విటురాలిలా ప్రవర్తించమనటం, ఇదంతా సభ్యతేనా? పైగా తెల్లారి లేచి నువ్వంటే నాకు ప్రాణం, నీకేం లోపం చెయ్యను, నిన్ను వదిలిపెట్టను, నువ్వు నా నెత్తి మీద పుష్పానివి అంటే రాత్రి అనుభవించిన నరకమంతా మర్చి ఎలా పోతుందనుకుంటారు? మీరు ప్రతి ఏడు కొన్ని వందల మంది పట్టభద్రుల్ని తయారు చేసే పవిత్రమైన పదవిలో ఉన్నారు. నేనేం చెప్పగలను? ఒక్కటి మాత్రం చెప్పగలను. విమలకి ఏదైనా ఆహా ఏం లేదులే, పదండి వెళ్దాం. సారథి లేచి బయటకు నడిచాడు. ఎలాగైతేనేం ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆ రాత్రికి ఎటూ వెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చాడు భానుమూర్తిని. ఆ మాటే మర్నాడు ఉదయాన్నే విమలతో పాటు అంటే, నువ్వెంత పిచ్చివాడివిరా అన్నయ్య, నువ్వు కురుకు తీయగానే దగ్గరలో ఉన్న షాపుకెళ్ళి ఇంటికే పట్టుకొచ్చుకున్నారు సీసాలు. ఇక అవన్నీ ఎవరూ మార్చేది లేదు. నా గతి ఇంతే. నిన్ను అనవసరంగా పిలిచి సుఖంగా బ్రతుకుతున్న నీకు లేనిపోని వేద కలిగించాను. విమల వాపోయింది. కాఫీ తీసుకుంటూ అన్నాడు సారథి. బావగారు, ఈరోజు ఊరికి వెళ్తున్నాను. అదేమిటి బాబా, అప్పుడు వెళ్తావా? నా మీద కోపం వచ్చిందా? 2 రోజులు మాతో సరదాగా ఉండకూడదు? నా మీద కోపమైతే నాతో పలకటం మానేసి మీ చెల్లెలతో సరదాగా గడుపు, నిష్ఠూరంగా అన్నాడు భానుమూర్తి. ఇంత మంచివాడికి ఈ దుర్గుణం ఎలా అలవడింది అనుకున్నాడు సారథి. నాకేం బాధలేదు బావగారు, మీ అభిప్రాయం మీది. కాకపోతే రక్తం పంచుకున్న చెల్లెలు కదా, అందుకు మాత్రం కొంచెం బాధ. మా అమ్మ అనుకుంటోంది పెద్దవాడు ఎలా ఉన్నా మేమిద్దరం సుఖపడుతున్నామని. వెనకటికి ఎవరో అన్నారట, అమ్మగన్న 6 కీర్తన భాగవతులే అని. అలా కాకూడదనే నా ఆశ. భానుమూర్తి కాలేజీకి వెళ్ళిపోయాడు. ఆ రోజు శనివారం. సారథి మామూలుగా ప్రతి శనివారం చేసే అష్టోత్తరం కాకుండా సహస్రనామాలతో పూజ చేసి భక్తిగా కొలిచాడు. భగవాన్, నా చెల్లి కాపురం రక్షించే బాధ్యత నీదే, నీ భక్తుణ్ణి నేను, నా కోరిక కాదనుకో అని. మర్నాడు ఆదివారం, ఎలాగో సెలవే గనక ఆ రోజు ఉండి మర్నాడు వెళ్ళమని విమల బలవంతం చేయటంతో ఆగిపోయాడు సారథి. 2 రోజుల ఎడబాటుకే ప్రమద, అమర్ పదే పదే గుర్తుకొస్తున్నారు అతనికి. రాత్రి 10 దాటింది. భానుమూర్తి ఇంటికి రాలేదు. సారథికి ఒక చెంప, విమల ఒక చెంప కూర్చుని ఉన్నారు దిగులుగా. సారథి హృదయం మండిపోతోంది. బావ ఇక మారడా? అలవాటు పడిన విమలలో ఏ భావాలు, ఏ ఆలోచనలు లేవు. ఇంటికి వెళ్ళి అమ్మకేం చెప్పాలి? ఇది సారథి ఆలోచన. వీధి తలుపు దడదడ శబ్దమైంది. సారథి లేవబోయి ఆగిపోయాడు. విమల నింపాదిగా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా టెలిగ్రామ్ మెసెంజర్. బందర్ నుండి వైర్ మేడం, తీసుకుంటారా అంటూ కవర్ ఆమెకిచ్చి సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమిటన్నయ్యా ఇది? బందర్ నుండి వైర్ ఏమిటి? నాకేమో భయంగా ఉందన్నయ్యా. వణికిపోతూ చించింది కవర్ని.
అమర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ప్రమద చదవటం పూర్తి చేసి అన్నగారికేసి భయంగా చూసింది. సారథికి నిలువుగుడ్లు పడిపోయాయి. అలాగే చూస్తున్నాడు చెల్లెల్ని. కూర్చున్న సోఫా కదిలి పైకి లేస్తున్నట్లుంది. ఇదేం అన్యాయం అన్నయ్య, నువ్వు వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు కదా, చక్కగా ఆడుకుంటున్నాడు విమల. నేనిప్పుడేం చేసేది విమల, ఇంటికి ఎలా వెళ్ళేది? క్రిందికి వంగబడిపోయాడు. నువ్విలా అయితే నా గతేం కానన్నయ్యా. లేచి బయలుదేరు, బందర్ వెళ్దాం. అచేతనంగానే లేచి ఎలా ప్రవర్తిస్తున్నాడో తనకు తెలియకుండానే సూట్ కేసు సర్దుకొని బయలుదేరాడు. ఏదో పలవరిస్తున్నట్లు మాట్లాడుతున్న అన్నగారిని చూస్తే విమలకు గుండె ఆగిపోయేలా ఉంది. ఇంత మంచి అన్నయ్యకు కష్టాలా? భానుమూర్తి పత్తాలేడు. 11 దాటిపోయింది. అతను వస్తే తను రావాలని విమల అన్ని సర్దుకుని సిద్ధంగా ఉంది. విమల, బావగారు ఇప్పుడు వచ్చేలా లేరు, నేను వెళ్తాను. నువ్వు రాదాల్చుకుంటే రేపిద్దరూ కలిసి రండి. నువ్విప్పుడు చెప్పకుండా వస్తే ఆయన ఏ స్థితిలో వస్తాడో. చెల్లెలికి నచ్చచెప్పి వీధిలోకి వచ్చాడు. ఆ సమయంలో రైలు ఏదీ లేకపోవటంతో స్టేషన్ నుండి డిపోకు వచ్చి బస్సు అందుకొని బందరు చేరేసరికి తెల్లారి 10 దాటిపోయింది. సారథి వచ్చేటప్పటికి అమర్ పరిస్థితి చాలా ప్రమాదంలో పడింది. సారథి వెళ్ళిన మర్నాడు రాత్రికి కొద్దిగా ఒళ్ళొచ్చబడింది. తెల్లారి మామూలు జ్వరం అనుకొని ఇంటి వైద్యం ఏదో చేయటం, ఆ రాత్రికే జ్వరం విపరీతంగా పెరిగిపోవటం, పెద్ద వాంతి కావటం జరిగింది. వెంటనే సరితాదేవి హాస్పిటల్లో చేర్చారు ప్రమద, వర్ధనమ్మ కలిసి. పక్కింటి వాళ్ళు సారథికి వైరిచ్చారు. సరిత పిల్లవాడిని పరీక్ష చేసింది. ప్రమదకు ఏం చెప్పకుండానే ట్రీట్మెంట్ చేసింది. ఆ రోజంతా అమర్కి కాన్షియస్ పోయి 24 గంటలు దాటింది. వర్ధనమ్మకు స్పృహ ఉండి లేనట్లు హాస్పిటల్లోనే ఓ మూల పడిపోయింది. ఆమెను పలకరించే దిక్కులేదు. ప్రమదకు మెదడు మొద్దుబారిపోయింది. ఆమెను ఓదార్చేవాళ్లు లేరు. సారథి వచ్చాడు. అతన్ని చూస్తూనే ప్రమద పెద్దగా రోదిస్తూ కాళ్లకు చుట్టుకుపోయింది. పగిలి ప్రేలటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉన్నాడు సారథి. హాస్పిటల్కి వచ్చిన జనమంతా వారిని జాలిగా చూస్తున్నారు. ప్రమదను మెల్లగా తప్పించుకొని డాక్టర్ రూంలోకి నడిచాడు. మ్లానవదన అయి ఉంది డాక్టర్ సరిత. ఏమిటి ఈ అన్యాయం డాక్టర్? ఎందుకు ఇలా జరిగింది? ఎలా ఉంది వాడి స్థితి? నేనేం చెప్పేది సారథి గారు, అంతా మన దురదృష్టం. అమర్కి వచ్చింది ఓ రకమైన విషజ్వరం. అది మెదడుకు సంబంధించిన వ్యాధి. ఎందుకు వస్తుందో ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. ఒక రకమైన వైరస్ వల్ల వచ్చే వ్యాధి. అసలు ఈ జబ్బు రావటమే చాలా అరుదు. అంటే? భీతిగా చూశాడు సారథి. ఈ వ్యాధి తగ్గటం చాలా కష్టం. తగ్గినా మెదడుకు వచ్చిన వ్యాధి కాబట్టి బ్రెయిన్ ఎఫెక్ట్ రావచ్చు. దానివల్ల పిల్లవాడి మెంటల్ కండిషన్ అప్సెట్ కావచ్చు. అంటే ఇక పైన చెప్పలేక తల వంచేసింది సరిత. అంటే పిచ్చివాడైపోవచ్చు అంటారు, అంతేనా? సరిత నుండి సమాధానం లేదు. సారథి కుర్చీలో నుండి లేచి బయటికి రాబోయాడు. సారథి, ఒక్కసారి ఆగండి. అతను ఆగి వెనక్కి చూశాడు. మీరొకసారి మీ బాబును చూసి పోవటం అవసరం లేదు డాక్టర్. నేను చూడదలుచుకోలేదు. వాడు తిరిగి నా అమర్బాబుగా ఇంటికి వచ్చిన నాడే చూస్తాను. ఇప్పుడు వాడిని నేను ఎలా చూసేది డాక్టర్? ఉన్న శిక్ష చాలు, ఈ శిక్ష కూడా విధించకండి. చరచర సారథి యువతలకొచ్చాడు. ప్రమద అతనికి అడ్డుపడుతూ, ఏం చెప్పారండి డాక్టర్ అన్నది ఆతృతగా. అమర్ని మర్చిపోమని చెప్పారు ప్రమద, గేటు వైపు నడుస్తూ అన్నాడు. అయితే మీరెక్కడికండి? ప్రమద అతన్ని అడ్డుకోబోయింది. సారథి గేటు వరకు వెళ్ళిపోయాడు. ప్రమద వెంబడించింది. పక్కనున్న వాళ్ళు అతన్ని ఆపాలని చూశారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఉన్మాదిలా వేగంగా నడుస్తూ జనంలో కలిసిపోయాడు. 3 రోజులు గడిచిపోయింది. సారథి జాడలేదు. అతను వెళ్ళిపోయిన రోజే ప్రమదకు సరితాదేవి హాస్పిటల్తో పని తీరిపోయింది. భర్త లేకుండా స్పృహలేని అత్తగారితో ఆ పరిస్థితి ఎలా ఎదుర్కొందో ప్రమదకే తెలియదు. 3వ రోజు తాడులేని బొంగరంలా ఒక గమ్యం లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడో తనకే తెలియకుండా తిరిగి మేధస్సు అచేతనావస్థలో చిందులు వేయగా తిరిగి ఇంటికొచ్చాడు సారథి. మాసిపోయిన గడ్డం, నలిగిపోయిన బట్టలు, చెదిరిన జుట్టు, అగాధాల్లా సంచరిస్తున్న కళ్ళు, స్వాధీనం తప్పుతున్న నడకతో ప్రవేశించిన అతన్ని చూస్తూనే శిథిల శిల్పాల్లా కూర్చుండిపోయిన బంధువర్గం అతన్ని చుట్టేశారు వాకిట్లోనే. కొడుకొచ్చిన అలికిడికి తెలిసిన వర్ధనమ్మ అవతల గదిలో మంచంపై నుండే శోకాలందుకుంది. ప్రమద శరవేగంతో దూసుకుని వచ్చి అతన్ని చుట్టుకొని పోయింది. ఏవండి, మీరు నన్ను అన్యాయం చేద్దామనుకున్నారా? ఆ పరిస్థితిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయారే, ఎక్కడికి వెళ్ళారండి ఇన్నాళ్ళు? ప్రమద కళ్ళల్లో ఏడ్చినా కారటానికి కన్నీరు లేదు. ఆనాడే లోపల మండే అగ్నికి ఇంకిపోయింది. మాటలు మాత్రం గుండెల్లో నుండి సూటిగానే వేడిగా వస్తున్నాయి. సారథి మెల్లగా తలెత్తి చూశాడు. చుట్టూ చెల్లెలు, విమల, భానుమూర్తి, అత్తగారు, ఇంకా పొరుగింటి వాళ్ళు
ఆఫీసులో పనిచేసే 2-3 గుమాస్తాలు. అతనికి పరిస్థితి అర్థమైంది. అప్పుడు కాదు, 3 రోజుల క్రితం హాస్పిటల్ వదిలేటప్పుడే అర్థమైంది. అయినా అతను మానవుడే. రక్త మాంసాలతో పాటు స్పందించే హృదయం పెంచుకున్న అనుబంధాల తాలూకు ఆక్రోశం, ఆవేదన, అన్నింటినీ మించి జీవితంలో చర్వణంలా జరిగే అలాంటి సంఘటనలు ఎదుర్కొనలేని పిరికితనం అన్నీ ఉన్నాయి. అయిపోయిందా? అంతా ముగిసిపోయిందా? వెర్రి కేక వేస్తూ విరుచుకుపడిపోయాడు. ఆ తరువాత మరో 3 రోజులకు గాని అతను లేవలేకపోయాడు బెడ్ మీద నుండి. మరో వారం గడిచిపోయింది. భానుమూర్తి 3 రోజుల క్రితమే వెళ్ళిపోయాడు హైదరాబాద్. విమల అన్నగారికి చెప్పి ఆ రోజు వెళ్ళిపోయింది. తను అక్కడ లేకపోతే భర్త చేతికి చిక్కుతాడని నమ్మకం లేదు. ఇటు సారథిని వదిలిపోలేదు. అతనిప్పుడే కొంచెంగా కోలుకొని మనుషుల్లోకి వస్తున్నాడు. సారథే చెల్లెల్ని పంపాడు. అతనికి బావగారి పరిస్థితి ఇప్పుడు బాగా విదితం కదా. ఇంత జరిగినా నారాయణ రాలేదు. ఉత్తరం మాత్రం రాశాడు సానుభూతిగా. తనకున్న పరిస్థితుల ప్రాబల్యం వల్ల రాలేకపోయానని, ఏమీ అనుకోవద్దని, ధైర్యంగా ఉండమని. వర్ధనమ్మకు అతనిపై పూర్తిగా ఏవగింపు కలిగిపోయింది. వాడు తన రక్తం పంచుకుని ఎందుకు పుట్టాడా అని ఆమెకు మదన కలిగింది. రోజుల్లో మారిపోయిన ఆ ఇంటి వాతావరణం చూసి భరించే శక్తి లేదని సీతాలక్ష్మమ్మ వెళ్ళిపోయింది తన ఊరికి. కూతుర్ని వచ్చి 4 రోజులుండి మనసు కుదుటపరుచుకొని తిరిగి రావచ్చని అడిగింది. భర్తను వదిలి ఎక్కడికి రానంది ప్రమద. ఎవరి కోసం ఆగని రోజులు ఎగిరిపోతున్నాయి దూది పింజల్లా. వర్ధనమ్మ దాదాపు మంచాన పడింది. ఇదివరకటి ఓపిక శరీరానికి, మనసుకు రెంటికి లేదు. సారథిలో ఓ విధమైన వైరాగ్యం ఏర్పడింది. ప్రమద విషయం ఇంక చెప్పేదేముంది? ఎప్పుడూ కళకళలాడే ఆ ఇంట్లో గంభీరత చోటు చేసుకుంది. జీవితాన్ని గురించి ఎన్నో మధుర స్వప్నాలు కన్నారు సారథి, ప్రమదలు. వాళ్ళిద్దరి జీవితాలు ఏకమైనప్పుడు, మనసులు కలిసినప్పుడు జీవితాన్ని హాయిగా అనుభవించాలని అనుకున్నారు. కానీ ఆదిలోని హంసపాదులా ఇలా అడుగడుక్కి జీవితం చేదైపోతుందనుకోలేదు. ఊహించని పరిణామాలు జీవితంలో ఎదురవుతుంటే ఆ దంపతులు ఎదుర్కొనే శక్తి కోల్పోక ఏం చేయగలరు? ఏది ఏమైనా జీవన రీతులు సాగక మానవు గనక నిర్వేదంగా సారథి, ప్రమదలు పరిగెడుతూనే ఉన్నారు. విశ్వ మానవ కోటితో కలిసి అనుకోకుండా వచ్చే ఘటనలు అనుకోని మార్పుల్ని కలిగిస్తాయి మానవ జీవితంలో. జీవితం అంటే అనుభవానికి రాకపూర్వం ఎన్నైనా కబుర్లు, సలహాలు, వాదనలు చేయవచ్చు. కానీ స్వయంగా ఆ అనుభవాలు తనకే ఎదురైనప్పుడు సారథిలో వచ్చిన మార్పు ప్రమదలో ఆశ్చర్యం కలిగించింది. ఇంతకు ముందులా అతను తెల్లారక ముందు లేవటం లేదు, తలస్నానాలు చేయటం లేదు, గంటల తరబడి మందిరం ముందు కూర్చుని పూజలు జపాలు చేయటం లేదు. మరి అది ఓ పనిలా, తప్పనిసరి విధిలా మామూలుగా స్నానం చేసినప్పుడు కొద్దిసేపు ఉండి దేవుడి మందిరం ముందు లాంఛనాలు ముగిస్తున్నాడు. కథ కొనసాగుతుంది.